నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణానికి చెందిన దొండి నారాయణ వర్మ వికలాంగురాలైన తన పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారని ప్రమీల అనే మహిళ ఆరోపిస్తున్నారు. ఆర్మూరు పట్టణానికి చెందిన దొండి నయన్ వర్మ అనే మరో వికలాంగుని తాను పెళ్లి చేసుకున్నానని, పిల్లలు లేరనే కారణంతో మామ దొండి నారాయణ వర్మ తన్ను లొంగపరుచుకునే ఆలోచనతో వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ విషయాన్ని బీఎల్ఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సబ్బని లతకు తెలియజేసి ఆమె సహకారంతో పోలీసులను ఆశ్రయించిన ప్రమీల తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సబ్బని లలిత మాట్లాడుతూ దోండి ప్రమీలకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వికలాంగురాలైన కోడల్ని కూతురులాగా చూసుకోవలసిన మామ కీచకుడిగా పైశాచికంగా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమీల మామ దోండి నారాయణ వర్మపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆఖరికి నేను ఇక్కడ నిజామాబాద్లో 4 నెలలు మా సబ్బాని లత అక్క దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడనే నేను పోరాటం చేస్తున్నాను. అక్క కూడా చేస్తుంది. నాకు మామయ్య మరి యారల కొడుకు ఇద్దరు వేధిస్తున్నారు. మా మామయ్య పేరు దోండి నారాయణ వర్మ, దోండి శ్రీనివాస్ ఇద్దరు నాకు బాగా వేధిస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు అత్త మామలు ఇద్దరు. ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు దోండి శ్రీనివాస్. ఆయన ఇంకా ఏదో ఇప్పుడు పిల్లలు కాలేదనో ఏదో ఒకటి నాకు ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అయితే నేను నా మ్యారేజ్ అయింది, నేను ఇక్కడే ఉంటా అని అంటే కూడా వాళ్ళు చాలా బలవంతంగా నాకు డైవర్స్ తీసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు 3 days జనవరి 9 నాడు నేను మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వస్తా రేపు వస్తా అని చాలా ఇలానే చెప్తున్నారు. 3 days నుంచి రావడం లేదు. ఆర్మూర్కు చెందినటువంటి దోండి నారాయణ గారి కుమారుడికి ప్రమీల అనే అమ్మాయి మరి వివాహం చేసుకోవడం అనేది జరిగింది. మరి ఏదైతే ఆమె పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఒక వికలాంగురాలు, ఆమెకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇస్తా అని చెప్పి, రక్షణ కల్పిస్తా అని చెప్పేసి, ఆ కుటుంబంలో అన్నీ పూర్తిగా ఆమెకున్నటువంటి ఆమెను పూర్తిగా బాధ్యతగా నేను స్వీకరిస్తా అని చెప్పినటువంటి వాళ్ళ మామ అత్తలు మరి ఇప్పుడు ఎటువంటిది కూడా ఆమెకు న్యాయం చేయకుండా ఆమెను కొట్టి ఎల్లగొట్టడం, ఆమె పైన వాళ్ళ మామ లైంగిక దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఒక దుర్మార్గంగా మరి వాళ్ళ మామ దోండి నారాయణ గారు వివరిస్తూ ఉన్నారు. దీని మీద ఆమె సంబంధించినటువంటి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కానీ, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో కానీ మరి ఫిర్యాదులు ఇచ్చినప్పటికి కూడా ఈ పోలీస్ శాఖ నుంచి కూడా ఎటువంటి స్పందన కూడా రావడం లేదు. పోలీసులు మరి అక్కడ నిలబడి అమ్మాయికి న్యాయం ఏ విధంగా చేయాలనేది కూడా మరి ఇంతవరకు కూడా ఎటువంటి కూడా చర్యలు చేపట్టడం అనేది లేదు.